ఓకే, తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ నిన్న కాశ్మీర్ ఎన్నికల సభల్లో మాట్లాడుతూ ఒక 3 అంశాలని ప్రస్తావించారండి ప్రధానంగా. ఒకటి, మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తాం యూనియన్ టెరిటరీ నుంచి. రెండోది, ఎల్జీ మనోజ్ సిన్హా కింగ్ లాగా ప్రవర్తిస్తున్నాడు. 1947లోనే మీరు మహారాజాని తొలగించుకున్న కొత్త కింగ్ ఇవాళ ఎల్జీ మనోజ్ సిన్హా. మూడోది చాలా ఇంపార్టెంటు, బయట వాళ్ళు మీ మీ హక్కుల్ని హరిస్తున్నారు, మీ లాభాల్ని హరిస్తున్నారు, కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకే వస్తున్నాయి బయటి వాళ్ళు. ఈ మూడండి ఇంపార్టెంట్ ఆయన చెప్పింది. ఒక్కొక్కటి పరిశీలిద్దాం. రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు ఒక్కొక్కటి పరిశీలిద్దాం, ఎందుకంటే చాలా తీవ్రమైన విషయం ఆయన మాట్లాడినది. రాష్ట్ర హోదా అనేది సరే, అది పెద్ద ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రతి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటుంది. కానీ అది ఆల్రెడీ పార్లమెంట్లో హామీ ఇచ్చింది. హామీ ఇచ్చింది మోడీ, అమలు చేయగలిగింది మోడీ. ఇక్కడ ఎన్నికల్లో గెలిస్తే గెలవకపోతే రాష్ట్ర ప్రతిపత్తికి సంబంధం ఏంటి? పార్లమెంట్లో ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు ఇవ్వాలి, అది మోడీనే ఇవ్వగలడు. సో కాబట్టి దానికి క్రెడిట్ తీసుకోవాలని చూస్తే అది ఆయన ఇష్టం, ఎన్నికలు అనుకోవచ్చు, అంతవరకు ఓకే. నేను దాని వరకు కూడా నేను పెద్ద తప్పట్ను. ఇక మిగతా 2 విషయాలు ఉన్నాయి, చూద్దామండి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అండి, అసలు ఏ మాత్రం కూడా కాశ్మీర్ గురించి అవగాహన ఉండి దేశాన్ని గురించి కనీసం ఆలోచించే వాళ్ళకి మనోజ్ సిన్హాని విమర్శించటం అంటే అంతకన్నా దారుణం ఇంకోట్లేదు. ఎందుకంటే ఇప్పటికి నేను చెప్పగలనండి, ఇప్పటికి వచ్చిన గవర్నర్స్లో ఇంతగా కాశ్మీరీ ప్రజల్ని ఆకట్టుకున్నటువంటి గవర్నరే లేడండి. గవర్నర్ లేడని చెప్పొచ్చు ఇంతవరకు. ప్రతి ఒక్కరూ ఆయన్ని అసలు వివాదాల్లోకి ఎప్పుడూ మనోజ్ సిన్హా లాగట్లేదు ఎవ్వరూ కూడా. ఎందుకంటే ఆయన ఎంత చక్కగా ప్రతి గ్రీవెన్స్ సెల్ పెట్టాడు, ప్రతి వాళ్ళతోటి డైరెక్ట్గా మనోజ్ సిన్హా తోటి మాట్లాడే మెకానిజాన్ని క్రియేట్ చేశాడు, పంచాయతీలకు పూర్తి అధికారాలు ఇచ్చాడు, ఫండ్స్ అన్ని డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తున్నాయి. తర్వాత ప్రతి గ్రామానికి ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ క్రియేట్ చేశారండి. సరే, నేను మౌలిక సౌకర్యాల సంగతి పక్కన పెట్టండి. మరి ఆయన అసలు అందరినీ ప్రతి చోట కాశ్మీర్లో, జమ్మూలో జనంతో మిళితమై ఆయన చేసేటువంటి పాలన, సుపరిపాలన ఎలా ఉండాలో జమ్మూ కాశ్మీర్ ప్రజలకి వాళ్ళ హృదయాలను గెలుచుకున్నటువంటి ఏకైక వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఎవరినైనా అడగండి, కాశ్మీర్కి వెళ్ళి యువకుల్ని ఎవరినైనా కదిలించండి. మీరు వేర్పాటువాదాన్ని ఇవాళకి నమ్మేటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదన్నా, వాళ్ళకే మనసులో తెలుసు ఎల్జీ మనోజ్ సిన్హా చాలా పక్కగా పనిచేస్తున్నాడు, ఎటువంటి అవినీతి లేకుండా అందరికి నిష్పక్షపాతంగా పనిచేసే వ్యక్తి అని అందరికీ తెలుసు ఎల్జీ మనోజ్ సిన్హాన్ గురించి. కాకపోతే వాళ్ళు వేర్పాటువాదాన్ని నమ్ముతారు కాబట్టి మన ముందు చెప్పలేకపోవచ్చు. కానీ జనరల్ పబ్లిక్ అందరూ, ముఖ్యంగా యూత్ అయితే ఎంతగా అభిమానిస్తున్నారు ఆయన్ని. అటువంటి వ్యక్తి ఎవరండి? మొహరం, ఎన్నో సంవత్సరాల నుంచి జరగనటువంటి మొహరాన్ని శ్రీనగర్లో జరిపించింది మనోజ్ సిన్హా. ఎక్కడి నుంచి వస్తాయండి? వాళ్ళు లాల్ చౌక్ని ఎంత చక్కగా చేశాడు, మళ్ళా రెనోవేట్ చేసి మీకు దాల్ లేక్ పక్కన ఆ దాల్ లేక్, దాన్ని సీ ఫ్రంట్, అది దాల్ లేక్ ఫ్రంట్ ఎంత అభివృద్ధి చేశాడు. ఇప్పుడు రివర్ ఫ్రంట్ జేల్మ నది పక్కన బాగా చేస్తున్నారు. లేదు ఎక్కడ? మీరు ఒకటి చెప్పండి. అసలు ఎప్పుడూ లేనంత అభివృద్ధి వాళ్ళ కాశ్మీర్ వ్యాలీలో ఉందంటే జనం ఇవాళ లోక్సభలో అంతగా వచ్చి ఓటేశారంటేనే ఎల్జీ మనోజ్ సిన్హా యొక్క క్రెడిట్ అది. అటువంటి ఎల్జీ మనోజ్ సిన్హాను పట్టుకొని లేదో నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఏదో వాగారు కదా, వాళ్ళు ఏదో చెప్తే వాళ్ళ తరఫున నువ్వు వకాల్తా పూసుకొని మాట్లాడేటప్పుడు
ముందు నువ్వు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించుకోవాలి రాహుల్ గాంధీ. దారుణం. ఇంకేమంటాడండి? మీ హక్కులు పోయినాయి. ఏం హక్కులు పోయినాయి చెప్పలా. ఆర్టికల్ 370 రద్దు చేయటం వాళ్ళ హక్కు పోయినట్ట, ఆర్టికల్ 35A రద్దు చేయటం వాళ్ళ హక్కు పోయినట్ట. వాళ్ళ ఉద్దేశం అదే, ఆయన ఉద్దేశం అదే కదా. మరి వాళ్ళ హక్కులు పోయినాయి అంటే వాళ్ళు పోట్లాడుతున్నది దానికోసమే కదా. వాళ్ళ మనసుల్ని రెచ్చగొట్టాలి, వాళ్ళని ఇంకొంచెం రెచ్చగొట్టాలనే భావనలో మాట్లాడినటువంటి మాటలే ఇవన్నీ కూడా. మీకు దక్కాల్సినవి దక్కట్లేదు. ఏంటి దక్కలేదు? ఏ రాష్ట్రానికి దక్కనన్ని నిధులు జమ్మూ కాశ్మీర్కి ఇస్తున్నారే. మోడీ వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు అండి, దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్టులు, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నాడే. ఎప్పుడూ లేనిది శ్రీనగర్కి, కన్యాకుమారి టు శ్రీనగర్ త్వరలో రైలు మార్గం ఏర్పడబోతుంది. ఎన్ని టన్నెల్స్ అండి. అసలు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు. ఇవన్నీ వదిలిపెట్టి ఏదో రెచ్చగొట్టడానికి మాట్లాడతారా? వీటన్నిటికన్నా దారుణంగా రాహుల్ గాంధీ మాట్లాడింది బయటి వాళ్ళు మీరు మీ హక్కులన్నింటిని తీసుకెళ్తున్నారు, మీ లాభాలన్నింటిని తీసుకెళ్తున్నారు, కాంట్రాక్టులన్నీ బయట వాళ్ళకి వస్తున్నాయి. ఎవరి బయట వాళ్ళు అండి? ఎగ్జాక్ట్గా ఇదేనండి వేర్పాటువాదులు మాట్లాడుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే వేర్పాటువాదులు మాట్లాడుతుంది. మాకు భారత్తో సంబంధం లేదు, మా మా మాకు మీరు ఇక్కడికి రావాల్సిన పని లేదు. వాళ్ళు మాట్లాడేది మీరెవరు ఇక్కడికి రావటానికి లేదు, మీరందరూ బయట వాళ్ళు. మాది స్వతంత్ర దేశం, మా దేశం స్వాతంత్రం మాకివ్వండి. మీరెందుకు రావాలి అసలు ఇక్కడ? మీరెందుకు మా మీద పరిపాలన చేయాలా? ఇది వేర్పాటువాదులు మాట్లాడుతుంది. వాళ్ళ రాజీవ్ గాంధీ మాట్లాడిన దానికి వాళ్ళు మాట్లాడేదానికి తేడా ఏంటండి? అంటే ఆ సెంటిమెంట్ని సొమ్ము చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో ఎన్నికల కోసం రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఇంతగా దిగజారిపోయాడా? రాజీవ్ గాంధీని అన్న నేను, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో కొంచెం ఏదైనా జెంట్లిమెన్ ఏదైనా ఉంటే ఆయన ఒక్కడేనేమో మిగతా వాళ్ళతో పోలిస్తే. ఏం మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ నాకు అర్థం కావట్లేదు. సమాజాన్ని చీల్చటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని చేసే వ్యక్తి ఇక్కడికి వచ్చి కులం గురించి మాట్లాడతాడు. ఎవరో మిస్ బ్యూటీ కాంటెస్ట్ జరిగితే అందుట్లో ఎంతమంది దళితులు ఉన్నారంటాడు. అసలు ఆయన రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో ఒక్క రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళని పెట్టుకోలేదు. అది చెప్పడం వల్ల మాట్లాడటమే, రాళ్ళు వేయటం తప్పితే తను పాటించడం ఇది కూడా. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదండి. బయట వాళ్ళు ఎవరు? మీరు కాశ్మీర్ వెళ్ళి వాళ్ళని ఇలా రెచ్చగొట్టేస్తే ఇప్పుడిప్పుడే కుదుటబడి కాశ్మీరు ప్రజలు రికన్సైల్ అయిపోయి మంచి ఓటింగ్ పర్సంటేజ్, ఎప్పుడూ లేని 3 దశాబ్దాల్లో లేని ఓటింగ్ పర్సంటేజ్ ఇవాళ మన లోక్సభలో వచ్చిన తర్వాత వాళ్ళు భారత్లో మిళితం అవుతున్నటువంటి టైంలో మళ్ళా వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టే వాళ్ళు, వేర్పాటువాదులకు తోడ్పాటిచ్చే విధంగా మాట్లాడటం అనేది దేశ హితమా రాహుల్ గాంధీ? ఒక్కసారి నీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు, ఇది దేశద్రోహం కాదా? పెద్ద పదం వాడుండొచ్చు నేను, కానీ ఖచ్చితంగా దాని కిందకే వస్తుంది. ఇప్పుడిప్పుడే కుదురు పడుతున్న కాశ్మీర్లో మళ్ళా వాళ్ళని వేర్పాటువాదం వైపు రెచ్చగొట్టడం ఏంటి? ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ PDP అదే పని చేస్తా ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్టికల్ 370 తిరిగి తీసుకొస్తామని చెప్పి ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. పాకిస్తాన్తో సంప్రదింపులు జరపాలని ఎన్నికల ప్రణాళికలతో పెట్టింది. వాళ్ళతోటి పొత్తు పెట్టుకున్నావు వెళ్ళి. ఓకే, పొత్తు పెట్టుకున్నా నువ్వు నీది వేరు వాళ్ళది వేరు, స్వతంత్ర పార్టీలు రెండు అని అనుకోవటానికి నువ్వు వాళ్ళ ఫరూక్ అబ్దుల్లాని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడింది వాళ్ళ భాషలో ఎందుకు మాట్లాడావు రాహుల్ గాంధీ? దీన్ని క్షమించరాని నేరం నా దృష్టిలో. ఇంతకన్నా నేరం ఇంకోటి ఉండదు. ఆర్టికల్ 370 రద్దు జరిగి ఉండకపోతే అక్కడ ఇప్పటిదాకా కూడా పౌరసత్వం లేనటువంటి పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు, పంజాబ్ నుంచి, మన భారత్ నుంచి పంజాబ్ నుంచి వచ్చిన వాల్మీకిలు, వీళ్ళందరికీ పౌరసత్వం వచ్చేదా రాహుల్ గాంధీ?
రిజర్వేషన్లు వచ్చాయా? గుజ్జర్ బక్కర్వాలాకు, పహాడీలకు కొత్తగా రిజర్వేషన్లు ఎలా వచ్చినాయి? ఆడవాళ్ళు బయట వాళ్ళని ఎవరినన్నా పెళ్లి చేసుకునేటట్టయితే వాళ్ళ ఆస్తి హక్కే పోతుందనేటువంటి 35A తిరిగి కావాలా నీకు? రద్దు చేయబట్టే కదా వాళ్ళకి ఇప్పుడు సంపూర్ణ ఆస్తి హక్కులు వచ్చినాయి మహిళలకి. ఇవన్నీ నీకు కనపట్టలేదా? నువ్వు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం వరకు బాగానే ఉంది. అది కూడా నా దృష్టిలో తప్పు. వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో ఆర్టికల్ 370 తిరిగి తీసుకొస్తామని చెప్పిన తర్వాత పొత్తు పెట్టుకోకూడదు, పెట్టుకున్నావు. ఇదేం భాష? ఇన్సైడర్ అవుట్ సైడర్ భాష ఏంటి? వేర్పాటువాదులే కదా ఇది మాట్లాడుతుంది. కాశ్మీర్ తప్పితే ఎవరు ఉండకూడదు. భారత్లో భూభాగం అయిన తర్వాత కాశ్మీరీలు వచ్చి మన యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఇక మన వాళ్ళు వెళ్ళి చదువుకోవట్లే అక్కడ, వాళ్ళు వచ్చి మన దగ్గర చదువుకుంటున్నారు. తప్పులేదు, అందరూ ఆహ్వానిస్తున్నారు దాన్ని. అట్లని పని చేయడానికి మిగతా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్తున్నారు. అంటే అక్కడ డిమాండ్ ఉంటేనే కదా వెళ్ళేది. కొన్ని పనులు వాళ్ళు చేయరు. బీహార్ నుంచి, యూపీ నుంచి వెళ్ళి కూలికి చేసుకుంటున్నారు కొంతమంది. యాపిల్ హార్టికల్చర్లో కూడా, యాపిల్లో కూడా ఈ బీహారీ కూలీలని ఎంగేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారం జరగాలి కదా. ఎక్కడ చీప్ లేబర్ ఉంటే అక్కడికి వెళ్తారు వాళ్ళు. అంటే మీరు అనేది ఏంటి? ఇప్పుడు దేశంలో కాంట్రాక్ట్లనే కాశ్మీరీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వాలా? గుజరాతీలకే కాంట్రాక్ట్లు ఇవ్వాలా? ఇదెక్కడిది? నాకు అర్థం కాదు. భారత్ ఇవాళ ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్లో ఎవరైనా ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. బిడ్డింగ్లో జరుగుతాయి. ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించేటువంటి వేర్పాటువాదులు మాట్లాడుతున్నారు. అదే భాష రాహుల్ గాంధీ వాడాడు. అసలు నిజంగా ఎన్నికలు గెలవటం కోసం ఈ స్థాయిలో దేశ వ్యతిరేక భాష వాడాలా? చివరిగా ఏం మాట్లాడాడు? ఇంకో చోట ఎక్కడో మాట్లాడాడు. జైషా ఐసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయనకి బాలు కానీ బ్యాట్ కానీ ఎప్పుడన్నా పట్టుకున్నాడా? అరే నీ పక్కనే కూర్చోబెట్టుకుంటావు. రాజీవ్ శుక్లా బీసీసీఐ అంతా కూడా ఆయనే ఉన్నాడు కదా ఇన్నాళ్ళ నుంచి. ఆయన ఎప్పుడన్నా బాల్ పట్టుకున్నాడా? బ్యాట్ పట్టుకున్నాడా? శరద్ పవార్ బాల్ పట్టుకున్నాడా? బ్యాట్ పట్టుకున్నాడా? అసలు ఆయన వారసత్వాన్ని గురించి అంటే అమిత్ షా కొడుకు కాబట్టి వచ్చింది అంటున్నాడు. వారసత్వాన్ని గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే ఇంతకన్నా అసలు దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా ప్రపంచంలోనే? ప్రపంచాల్లో వింతలో ఒకటి. నువ్వు ఎట్లొచ్చావు బాబు? నువ్వు ఎంపీగా ఎట్లా ఎలక్ట్ అయ్యావు? నీ స్వయం కృషితో ఎలక్ట్ అయ్యావా? అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు, ఆయన సొంతగా వచ్చాడు. మోడీ వచ్చాడు, ఆయన సొంతగా వచ్చాడు. అట్లా కొద్దిమందే ఉన్నారు. చాలామంది వాళ్ళ ప్రిన్స్లింగ్స్ వాళ్ళ వారసత్వాలతో వచ్చిన వాళ్ళు. నువ్వు దానికి వ్యతిరేకమా? అంటే రాళ్ళు వేయటం అన్నమాట. మనం ఏం పాటించాం, అవి నాకు వర్తిస్తావా లేవా అనేది ఆలోచన కూడా ఉండదు ఆయనకి. ఏదో ఒకటి అవతల వాడిని దెబ్బతీయడానికి ఏదైనా మాట్లాడచ్చు. నెహ్రూ గాంధీ పేర్లు లేకుండా ఒక్కరోజు బతకగలరా మీరు? అసలు గాంధీ పేరు ఎట్లా పెట్టుకుంటారండి మీరు? ఫిరోజ్ షా గండి ఆ పేరుని గాంధీగా మార్చుకొని ప్రజల్ని మోసం చేస్తున్న మీకన్నా కూడా ఇంకెవరైనా సరే ఆ పద్ధతుల్లో మాట్లాడగలరా రాహుల్ గాంధీ? ఏది ఏమైనా కాశ్మీర్లో మీరు మాట్లాడింది మాత్రం దారుణాతి దారుణం. వేర్పాటువాదుల భాష మాట్లాడటం, ప్రజలు ఇంకా దాన్ని కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళు ఎవరో మీకు సలహా ఇవ్వటం లేదంటే బాధాకరం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.